కనుక ప్రియ దేవుని నామమున వందనాలు స్తోత్రములు. మరి మనకు మాట చూసుకున్నాము బైబిల్ నుంచి, పరిశుద్ధ లేఖనం నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 వచనం చూసుకున్నాం. చదువు సామెతల గ్రంథము 28:20. హల్లెలూయా. చదవనమ్మా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ఎవరు కలుగుతాయమ్మా? నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఎందరు ఏం చెప్పినప్పుడు కూడా మనము మన విశ్వాసాన్ని తగ్గించుకోకూడదు, మన నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు చేస్తాడన్నటువంటి నమ్మకము మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుడు కార్యం చేయగలడో చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది లోకములు ఏది లేదు. దేవుడే చేయలేకపోయిన కార్యము ఈ లోకములు ఏదైనా ఉందంటే అది ఏ మనుషుడు చేయలేడు. ఎందుకంటే అది దేవుడి చిత్తం కాకపోతేనే అది జరగదు. హల్లెలూయా. కనుక మనము నమ్మకం కలిగి ఉండాలి. కొంచెం చెప్పుకున్నాం కదా, నమ్మకం అంతా ఏంటంటే ఉండాలి. అందులో ఒకటి విశ్వాసం ఉండాలా, 2 ఓర్పు ఉండాలి, తర్వాత నెమ్మది ఉండాలి, తగ్గింపు ఉండాలి. దేవుడికే స్తోత్రం. ఇవన్నీ కూడా మనలో ఉంటే ఓర్పు, అదన్నీ కలిపి ఒక నమ్మకం అని దానికి అర్థం. మనం సహనాన్ని కోల్పోకూడదు. కోల్పోతే మనం విజయాన్ని సాధించగలమా? దేనిని సాధించాలంటే మనం పట్టుబట్టి ఉండాలి. అప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక మాట ఉండేది, దుర్గాచార్యుడు ఒక పాఠం ఉండేది, పట్టుదల ఉంటే కానీ ఇది లేదు. హల్లెలూయా. పట్టుదల చదువుకైనా, ఒక జాబ్కైనా, ఏదైనా చేయాలంటే మనము ఒక గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. గోల్ అంటే ఇప్పుడు కొత్త ఫ్యాషన్ మాట అది. కానీ ఒక ఆలోచన, ఒక తలంపు, ఏదైనా ఒక సాధించాలా అనేటువంటి తపన, పట్టుదల అది ఉంటే, పట్టుదల మీద ఉంటే తప్పకుండా అది సాధించగలుగుతాము. హల్లెలూయా. అలాగే దేవుని నుండి ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకరములు చేస్తాడు. మనం ఓపిక కలిగి పట్టుదలతో, విశ్వాసంతో ఉండాలి. దేవుడు చేస్తాడు, నా పట్ల మేలు చేస్తాడు, నా కార్యము నెరవేరుస్తాడు, నేను అనుకున్నది జరుగుతుంది, దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట మళ్ళీ వెనకకి తీసుకోవడం జరగదు. హల్లెలూయా. ఆయన మనవడు కాదు, మాట మర్చిపోయింది. ఆయన దేవుడు. హల్లెలూయా. ఆకాశము భూమి గతించిపోయినాను, నా మాటలు గతింపవు. హల్లెలూయా. మరి అసలు చెప్తుంది ఏంటంటే, నేను మాట ఇచ్చాను, నేనే నెరవేరుస్తాను అని చెప్తా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరమ్మా? మనకి వాగ్దానం చేశాడు, మనకి ఏంటి మేలు చేస్తాడని, మన దీవిస్తాను, మమ్మల్ని నడిపిస్తూ మనం బలపరచేవాడు ఆయన. కాబట్టి మనకి ఇస్తాడని దేవుడు మేలు వాగ్దానం చేశాడు. నిన్ను బలపడుతూ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను బలపరుస్తాను, నేను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను అని ఏంటంటే మనక పరిస్థితులు బట్టి దేవుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో అది దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు ఆ మాట నీకు వాగ్దానం చేసాడనుకో, ఆయన నమ్మకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కానీ ఏంటి నమ్మకపోతే కార్యాలు జరగవు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. అది చాలా ప్రాముఖ్యం. చాలామంది ఏంటి అవిశ్వాసం ఉంటుంది. ఆ సేవకుడు చెప్పారు కానీ జరుగుతున్నటువంటి అవిశ్వాసము ఉండకూడదు. ఇది కాలక్షేపమైన మాటలు కాదు, దేవుని మాటలు ఇవి. అగ్ని వంటివి. ఇటువంటివి అగ్ని వంటివి. ఇరిమియా గ్రంథం చెప్తుంది, నా మాటలు అగ్ని వంటివి కావా, బండను బద్దలు చేయు చుట్టూ వంటివి కావా. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినంత, మాట చెప్పడంతో అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్తాడు దేవుడు ఏంటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 23-24 వస్తే చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23-24.
హల్లెలూయా. ఏమైనా నీ వలనైతే నా మీద కనికరపడి మాకు సహాయము చేయమైనను. హల్లెలూయా. అది నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీకు శాతనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నీవు నమ్ముకున్నటువంటి దేవునికి సమస్తము సాధ్యమే. ఇది దేవుని వలన కాదు. దేవుడు చేయలేడానికి ఈ లోకంలో ఏది లేదు. దేవుడు సమస్తమును చేయగలడు. హల్లెలూయా. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? నీ బ్రతుకును మార్చలేడా? నీ పట్ల కార్యం చేయలేడా? హల్లెలూయా. దేవుడు చేస్తాడా? చేయలేడా? ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అంతే, లోకంలో ఆయన కన్నా శక్తిమంతుడు ఎవరు లేరు. ఆయన శక్తిమంతుడు. ఏ శక్తి పని చేయదు. నీ ఒకటి నమ్మకం ఒకటే ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. అన్ని దేవుడు, అన్ని దేవుడు నువ్వే చేస్తావు. నువ్వేమని చేయగలవా? ఏమని చేయగలవా? నీ ఎత్తు మోడ పెంచుకోగలవా? నెత్తు మోడ తగ్గించుకోగలవా? చెప్పండి. చేయగలమా? మన మోరడు ఎంత ఎత్తుగా ఉన్నాం, ఎందుకు పడాలి అందరు నవ్వుతారు చిరుచుకొని ఒక మోడ తగ్గించుకోగలమా? లేదు ఎంత పట్టుకొని మీరు అందరూ పొడదా అంటారని ఒక మోడ పొడిగించుకోగలమా? ఏమీ చేయలేము. కాబట్టి చేసేటువంటి దేవుని మీద మనము నమ్మకం ఉంచాలా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. హల్లెలూయా. మనల్ని సృష్టించిన దేవుడు ఆయన. కనుక ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు నమ్మకంతో ఉన్నట్లయితే దేవుని కార్యాలు చూస్తావు. ఎందుకంటాడు, మరి నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యము చూస్తావని చెప్పాడు. హల్లెలూయా. లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. సముద్రం పెట్టేశాడు. శవం ఉంటుందా? ఉంటుందాటి 4 రోజులకు ఉండదు, కుళ్ళిపోద్దు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నమ్ము, దేవుడి కార్యాలు జరుగుతాయని నువ్వు నమ్మని ముందు. నమ్మితే అద్భుతము, దేవుని మహిమైనటువంటిది చూస్తావు. హల్లెలూయా. 10 రోజులు ప్రార్థన చేసి, 4 రోజులు ప్రార్థన చేసి, సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆశ వదిలేస్తాం. ఏ ప్రార్థన చేస్తానని దేవుడి కార్యము జరగలేదు. అక్కడ అది నీకు ఓర్పు లేదు. నమ్మనటువంటి శక్తి నీలోనే. అందుకే చెప్తాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనకు నమ్మకం మనల్ని ముందుకి నడిపిస్తుంది. మన అప్రాముఖ్యం మనల్ని పీకలమయ్య ముంచెత్తుంది. హల్లెలూయా. ఆ మాట ఎక్కడ ఉంది? పేతురుతో చెప్తాడు. పేతురు నీటి మీద నడిచేస్తాడు. ప్రభు నువ్వే నిజమైన, నువ్వే దేవుడు అయితే, నువ్వైతే నేను కూడా నీటి మీద నడిచి వచ్చేస్తాడు ప్రభు అన్నాడు. వచ్చి అన్నాడు. హల్లెలూయా. ప్రభు వచ్చాను చెప్పడానికి పేతురు నడిచేసాడు. నీళ్ళ మీద, నేల మీద నడిచినట్లుగా నడిచి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోతుండగా పక్కన ఒక పెద్ద తుఫాను, సముద్రంలోనే తుఫాను రేగింది. తుఫాను వస్తే చిన్న చిన్న సౌండ్ వస్తుందా? ఏంటి? పర్వతాలు తెలియపడే శబ్దం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూసినట్టు జరుగుతుందా? ఏంటి? ఏక ముంచుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. భయంకరమైన ఆ తుఫాను వైపు చూశాడు. ఇటువైపు తన విశ్వాసం పెట్టి వెళ్ళింది. విశ్వాసం తగ్గిపోయి భయం పట్టుకొని ఆ తుఫాను వైపు చూశాడు. దేవుని వైపు చూస్తూ ఈ తుఫాను శబ్దం విని తుఫాను వైపు చూశాడు. అప్పుడు విశ్వాసము ఏటైంది? పలచబడిపోయింది, తగ్గిపోయింది. అప్పుడు ఏంటంటే పీకలమయ్య మునిగిపోయాడు. ఎక్కడ? సముద్రంలో, నీటిలో. హల్లెలూయా. పీకలమయ్య మునిగినోడు బుర్ర మునిగిపోదా? మునుగుతుందా? మునగ. కానీ దేవుడు ఎదురుగా ఉన్నాడే. మనము నమ్మకంతో ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు ఏంటి? శాతగానివాడు కాదు, కార్యాలు చేయనివాడు కాదు, అద్భుతాలు చేయనివాడు కాదు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. తన ప్రజల కొరకు రాజాజ్ఞ మార్చినటువంటి దేవుడు ఆయన. రాజులు ఆజ్ఞాపించిన ఆజ్ఞను తిరిగి రివర్స్ చేసిన దేవుడు. హల్లెలూయా.
ఆయన కార్యం చేస్తే దాన్ని తిప్పివేయడానికి, దాన్ని ఆపడానికి ఎవరి వశము కాదు. యెషయా 43:13 చెప్తా ఉంది, నేను కార్యం చేయగా దాన్ని తిప్పివేయబడి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? నీవు నమ్మితే కార్యాలు చూస్తావు, నీవు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు కూడా ప్రతి దానికి ఒక సమయం కలదని దేవునికి వాక్యము ప్రసంగి 3 చెప్తుంది. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం దేవుడి కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు ఏది జరగాలో మన ఇష్టం కాదు, మనకి తెలియదు. మనం గాబరు పడిపోయి ఆతరత పడిపోతాం, ఇంకా జరగదు. కానీ ఆ సమయం వచ్చినప్పుడే దేవుడి కార్యాలు, ఆయా సమయాలు బట్టి, ఆయా కాలాలు బట్టి దేవుడి కార్యాలు చేస్తాడు, చాలా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, దేవుడికే స్తోత్రం. ఇప్పుడు పెళ్లి చేసి 4 రోజులు 2 అయితే అప్పుడు పిల్లలు పుట్టిద్దరా? దేవునికి ఆశీర్వాదము ఉండదు. దేవుడు దానికి ఒక సమయము ఇవ్వాలి. ఎందుకంటే అది ఇచ్చినవాడు, గర్భఫలం ఇచ్చినవాడు దేవుడి కనుక మనం ఆయన వైపు చూడాలి. చూస్తే దేవుడు మన వైపు చూస్తాడు. లోకులు కాకులు విశ్వాసం బలపరచడానికి, బలహీనపరచడానికి, మనల్ని కొంగ తీయడానికి రకరకాలు మాట్లాడతారు. ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంకా అవ్వలేదా, ఇంకా చేయలేదా? అలాంటి మాటలు ఏడ్చేస్తాయి, బలవంతులు బలహీనపరుస్తాయి. అటువంటి మాటలు ఎవరు వినకూడదు. ఆ పక్కన విడిచిపెట్టేయాలి. మన నమ్మకము, మన విశ్వాసము ఆయన వైపు ఉండాలా. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథము 28:18 చెప్తుంది ఏంటంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మెండుగా అంటే ఎన్ని? ఎక్కువ. హల్లెలూయా. నువ్వు ఎంత వెయిట్ చేసావో, ఎంత ఎదురు చూసావో, ఎంత నమ్మకంతో ఉన్నావో అంతకన్నా గొప్ప మేలును పొందుకుంటాము. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం నమ్మకం